కరీంనగర్ అధికార పార్టీ కార్పొరేటర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సుఫారీ గ్యాంగ్ రెక్కి నిర్వహించింది. కరీంనగర్ 18వ డివిజన్ కార్పొరేటర్ భర్త కృష్ణని హత్య చేసేందుకు కొంతమంది వ్యూహం పన్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. 2 రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు కార్పొరేటర్ ఇంటి చుట్టూ సంచరిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా పోలీసులు సేకరించారు. ఈ సుఫారీ గ్యాంగ్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు పంపించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్లో అధికార పార్టీ కార్పొరేటర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సుఫారీ గ్యాంగ్ రెక్కి నిర్వహించింది. కరీంనగర్ 18వ డివిజన్ కార్పొరేటర్ భర్త కృష్ణని హత్య చేసేందుకు కొంతమంది వ్యూహం పన్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధుకర్ అందిస్తారు. మధుకర్. రాజేంద్ర, గత 2 రోజుల నుంచి అంటే మొన్న ఈ అనుమానాలు రేకెత్తిన తర్వాత ఈ రోజు మాత్రం పూర్తిగా ఈ రిక్కికి సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించడం జరిగింది. 18వ డివిజన్ కార్పొరేటర్ మాధవి భర్త కృష్ణపై హత్య చేసేందుకు ఒక రిక్కి నిర్వహించారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా నిన్న రాత్రి పోలీసులు స్వాధీనం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ లో కొంతమంది కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సదరు మాధవి కార్పొరేటర్ ఇంటి ముందు తిరిగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దీనిపైన ఇప్పటికే కార్పొరేటర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు ప్రకారం కేసును నమోదు చేసిన పోలీసులు కొంతమంది అనుమానితులకు సంబంధించిన వివరాలు కూడా ఈ కృష్ణ చెప్పినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దీనిపైన విచారణ కూడా చేపట్టారు. ఇందులో కొంతమంది సుపారీ తీసుకొని హత్య చేసేందుకు ఆ ప్రాంతంలో తిరగడమే కాకుండా స్థానికులను కొంతమందిని పిలిచి చంపుతామని చెప్పినట్టుగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. అందులో స్థానికంగా ఉన్న వ్యక్తితో పాటు గోదావరికి చెందిన ఒక మరో వ్యక్తి వచ్చి ఈ కృష్ణను హత్య చేస్తామని చెప్పినట్టుగా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే అధికార పార్టీ కార్పొరేటర్ భర్త పైనే హత్య చేసేందుకు రిక్కి నిర్వహించడం ఒక సంచలనంగా మారింది. దీనిపైన ఇప్పటికే ఇటు స్థానికంగా అటు పోలీసులు కూడా విచారణ పై దృష్టి కేంద్రీకరించారు. స్థానికంగా గ్రామానికి ఎవరెవరు వచ్చారు, ఈ డివిజన్ కొంత అవుట్స్కట్ లో ఉన్న డివిజన్ కావడం చేత అక్కడ ఓపెన్ ప్లేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మేరకు పోలీసులు ఇప్పటికే సీరియస్ గా దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్ర. థ్యాంక్ యూ మధుకర్.